అందరికీ నమస్కారం. అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఒక చక్కని స్టోరీతో మీ ముందుకు వచ్చాను. పిసనారి అత్త దుబారా కోడలు కథ చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ ఇవ్వండి అమ్మా, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరు కాంతమ్మ. ఆమె చాలా పిసినారి. ఏమీ తినేది కాదు, ఏమి వండేది కాదు, భర్తకు కానీ కొడుకు కానీ ఏమీ పెట్టేది కాదు. ఎప్పుడు కూడా డబ్బులు ముడివేసుకోవడం, ఖర్చు పెట్టకుండా అలా ఉండేది. అంటే కోడిని ఎదురుగా కట్టేసి తిని తృప్తి పడే రకం అన్నమాట. ఇలా ఉండగా కొడుకు పెద్దయ్యాడు. కొడుకుకు వివాహం చేసింది. కోడలు వచ్చింది. కోడలు చూస్తే చాలా దుబారా చేసేదన్నమాట. వంట చేస్తుంటే ఒకసారి నూనె వేసి వేపుడు కూర చేస్తుంటే అత్త చూసి, అయ్యయ్యో ఇంత నూనె వేస్తావా? ఈ నూనెని నేను 10 రోజులు చేసుకుంటాను. అయ్యో ఇలా చేస్తే ఇంకా సంసారం ఎత్తినట్టుగా తల్లి, ఇంత నూనె వేయకూడదు అంటదన్నమాట. అప్పుడు కోడలు అంటది, అత్త ఇంత నూనె వేయకపోతే ఫ్రై చేయకపోతే కూర బాగోదు, మరి అలా కాకపోతే నాకు ముద్ద దిగదు. ఇలా ఒక్కసారి మీరు తినండి, మీకు తెలుస్తుందంటే ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అమ్మాయి, జాగ్రత్తగా ఉండాలి, ఇలా అయితే ఎలా అని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా ఉండగా అలాగే కోడలు అలాగే చేస్తుంటే అత్తకు విసుగు వస్తుంది. గుడ్లు ఒకసారి 6 గుడ్లు ఉడకబెట్టేటప్పటికి, అయ్యో 6 గుడ్లా, ఇన్ని గుడ్లా, నేను ఒక గుడ్డు ఉడకబెట్టి అదే కూర వండి 4 ముక్కలు చేసుకొని నలుగురము, అంటే మా ఆయనకు 2 ముక్కలు, మీ ఆయనకు 1 ముక్క, నాకు 1 ముక్క వేసుకునేవాళ్ళం. ఇలా అయితే ఎలా అని చెప్పి అన్నది. అలా ఉంటుండగా ఒకరోజు ఆ కాంతమ్మకు సుస్థి చేసింది. ఊరిలో ఉండే వైద్యుని దగ్గరికి వెళ్ళగా ఆ వైద్యుడు, అమ్మ నువ్వు ఏమి తింటున్నావా లేదో, పోషకాహార లోపం వల్ల నీకు అనారోగ్యం వచ్చింది, చక్కగా పోషకాలు తినాలి, అలాగే నీ ఒంట్లో రక్తం కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్పాడన్నమాట. ఇంకా అన్ని రకాల పళ్ళు కాయలు తెమ్మంటే అవన్నీ కొని తెచ్చేటప్పటికి ఈవిడకు మనసులో ఉండట్లేదు. డబ్బులు వృధాగా అయిపోతానే, పోతాను ముసలిదాన్ని, నాకేం కావాలి, కొడుకు పెళ్లి చూశానంటది. అయితే కోడలు ఏమంటది, మరి కొడుకు పెళ్లి చూస్తే కొడుకు కడుపున పిల్లలు పుడితే వాళ్ళ పెళ్ళిళ్ళు మాత్రం చూడవా, ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా భోజనం చేయాలని చెప్పి కోడలు అంటుందన్నమాట. ఈ విధంగా ఉండగానే అత్త ఇంకేం చేస్తుంది, చేసేది లేక కోడలు ఖర్చు పెడుతుంటే చూడలేదు, ఇంకా చావలేదు. ఈ విధంగా చక్కగా ఇంకా కోడలు వండుకోవటం తినడం, అత్త సుస్థి చేసింది కదా, ఇంక తినక తప్పదు, అన్ని రకాలు పెడుతున్నాను అన్నమాట. ఇది అన్నమాట. దీనివల్ల చేస్తే అతిగా దోబరా చేయకూడదు, అలాగే అతిగా పొదుపు కూడా, పిసినారితనం కూడా చేయకూడదు అనేది ఇందులో ఉండే సారాంశం అన్నమాట. ఈ కథ కనుక మీకు నచ్చినట్లుగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ కథను షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి కథతో ముందుకు వస్తాను. హ్యాపీగా ఉండాలి అందరూ కూడాను.